మరి ఈ ఎమ్మెల్సీ నాగబాబు గారు మీరు కాసేపు ముందు చెప్పారు కదా, వారి యొక్క సోదరుని కుమారుని చిత్రంలో రామ్ చరణ్ గారి సినిమాలో చిక్రీ చిక్రీ సాంగ్లో అదే వర్డ్స్ మరి సినిమాలో ప్రదర్శించడం జరిగింది, సాంగ్స్ చిత్రీకరించడం జరిగింది. వారిని ఎందుకు మరి ఈ మహిళా కమిషన్స్ పిలిచి వాళ్ళ ఎంక్వైరీ చేయట్లేదు, ఎందుకు ఎక్స్ప్లెనేషన్ అడగట్లేదు? మరి ఈ యాక్ట్ వాళ్ళకు వర్తించదా? మరి శివాజీ గారు మాట్లాడింది తప్పైనప్పుడు దాన్ని సాంగ్లో అటువంటి అసభ్యమైనటువంటి అది అసభ్యం అనుకున్నప్పుడు అటువంటి అసభ్యమైన పదాలు ఈ యొక్క సాంగ్లో పొందుపరిచి మరి దాన్ని అంత వైరల్ చేసి ప్రతి చోట వీడియోలు ఇన్స్టాలలో ఫేస్బుక్స్లలో మరి సినిమాలో కూడా ప్రదర్శించడం అనేది ఈ ఇండీసెంట్ ఉమెన్ రిప్రజెంటేషన్ యాక్ట్ కిందకి రాదా? వారిని ఎందుకు ఎక్స్ప్లెనేషన్కి పిలవట్లేదు అనేది నాకు వచ్చినటువంటి డౌట్, ఇప్పుడు నాకు వచ్చినటువంటి ప్రశ్న. ఎందుకంటే అది శివాజీ గారు ఆయన చెప్పినటువంటి ఆయన ఒక భావ వ్యక్తీకరణ ఆయన చేయడం జరిగింది, అందులో వాడిన పదాలు తప్పని వీళ్ళు అన్నప్పుడు ఇది కూడా తప్పే కదా. మరి ఈ విధంగా విమెన్ని అశ్లీలంగా ఎందుకు ప్రదర్శిస్తున్నారు? ప్రతి ఒక్క అడ్వర్టైజ్మెంట్లో విమెన్నే ఎందుకు వాడుతున్నారు? విమెన్ యొక్క అంగాంగాలని వాళ్ళు ఏదైతే కమాడిటీని కమర్షియల్ చేసుకోదలుచుకుంటున్నారో వాటికి వీటికి పోలిక ఏర్పరిచి ఇండైరెక్ట్గా మరి వాళ్ళని ఎందుకు ప్రదర్శిస్తున్నారు? అడ్వర్టైజ్మెంట్స్కి ఎందుకు వాడుకుంటున్నారు? వాళ్ళ యొక్క అశ్లీలమైనటువంటి వస్త్రధారణతో ఫ్లెక్సీలు ఎందుకు వేస్తున్నారు? మరి ఇవన్నీ చట్టం కిందకి వస్తున్నాయి కదా, ఎందుకు మరి దాన్ని సీరియస్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు యంత్రాంగము?